హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చూడబోతున్న ప్లేస్ వచ్చేసి చాలామందికి ఈ ప్లేస్ అనేది ఒక డ్రీమ్ ప్లేస్ లాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ల్యాప్టాప్ వాల్పేపర్స్ మీద మనం చూసి ఓకే ఇలాంటి ప్లేస్కి ఈ రోజైనా మనం వెళ్తామా అని చెప్పి ఒక డ్రీమ్ ఉంటుంది చూసారా. సో ఆ ప్లేస్కి వచ్చేసామన్నమాట. అదేంటంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, అదే స్టోన్ హెంజ్ ప్లేస్ అనమాట. సో ఈ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వన్స్ ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ టికెట్స్ అనేది పర్చేస్ చేసుకుని 28 pounds ఆల్మోస్ట్ అయింది పర్ పర్సన్కి వితౌట్ ఎనీ డొనేషన్ వచ్చేసి. సో వన్స్ టికెట్ తీసుకున్న తర్వాత మనకు ఒక మ్యూజియం ఉందన్నమాట. ఆ మ్యూజియంలో వచ్చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఎలా అయితే స్టార్ట్ చేశారు అండ్ ఎంతమంది దీన్ని బిల్డ్ చేశారు అని చెప్పేసి దాని గురించి మొత్తం ఈ మ్యూజియంలో మనకి స్టోరీ లాగా మొత్తం చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఇన్ కేస్ మీరు కానీ యూకేలో ఉండి ఈ ప్లేస్ అనేది చూడకపోతే, ఈ ప్లేస్ మనకి ఇంగ్లాండ్ నుంచి దగ్గరలో బాన్మౌత్ నుంచి ఒక 2 hours ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. సో ఇక్కడికి దగ్గరలో ప్లేస్ అనేది ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇక్కడ మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎలా అయితే స్టార్ట్ అయ్యింది అండ్ ఎంతమంది ఆ స్టోన్స్ అనేది బిల్డ్ చేయడానికి ఎంతమంది పర్సన్స్ కావాల్సి వచ్చింది వాళ్ళకి అని చెప్పి. సో ఆ స్టోరీ అంతా కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో స్టోన్ హెంజ్ అంటేనే మన అందరికీ కూడా తెలుసు, పెద్ద రాళ్ళను అనేది ఉపయోగించి ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ లాగా క్రియేట్ చేశారు. బట్ నిజంగా చెప్పాలి అని అంటే దాని రీజన్ అనేది ఎవరికీ తెలియదు. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఆ రీజన్ కానీ తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ మనకి మొత్తం అన్నీ కూడా మెన్షన్ చేశారు చూసారా. 2500 BCలో స్టార్ట్ చేశారు అండ్ ప్రతిదీ కూడా ఇన్ఫర్మేటివ్ అనేది మెన్షన్ చేశారనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మనకి 2500 BCలో స్టార్ట్ చేసి నిర్మించారు. సో నిజంగా ఇది వచ్చేసి మనకి ఒక అద్భుతమైన లొకేషన్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ పెద్ద రాళ్ళన్నీ కూడా యూజ్ చేసి పెద్ద స్తంభాలుగా నిర్మించారనమాట. సో చాలామంది ఏం చెప్తారు అంటే, జనరల్గా నేను చెక్ చేసిన దాని ప్రకారం ఇన్ఫో అయితే ఈ రాళ్ళ నిర్మాణం అనేది మనకి ఖగోళ శాస్త్రం ఆధారంగా ఉపయోగించబడిందని చెప్పి చెప్తున్నారు. అండ్ మనకి ఇది వచ్చేసి సూర్యోదయం సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన ఘటనలన్నీ కూడా గమనించడానికి వాడేవారని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఇదే కాకుండా దీన్ని ఆధ్యాత్మిక విధానంలో కూడా ఉపయోగించే అవకాశం ఉందని సో కొన్ని ఏవైతే నేను రీసెర్చ్ చేశానో వాటిల్లో ఉందన్నమాట. సో ఎస్పెషల్గా చెప్పాలి అంటే ఈ స్టోన్ హెంజ్కి సంబంధించిన మరో మిస్టరీ ఏంటంటే, ఈ స్థలం నిర్మించడానికి పట్టిన సమయం ఆ రాళ్ళను తీసుకురావడానికి చాలా కష్టమైందంట. ఈ రాళ్ళన్నీ కూడా ఒకే ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఆల్మోస్ట్ 160 kilometers ట్రావెల్ చేసి సో వీటన్నింటినీ కూడా అమర్చినట్లు చెప్తుంది మనకి స్టోరీ ప్రకారం. అయితే ఆ రోజుల్లో ఇది ఎంత పెద్ద పని అయినా సరే ఈ రాళ్ళని ఎలా నిజంగా వాళ్ళు వచ్చేసి ప్రాపర్గా అన్నీ అలైన్ చేశారు అనేది నిజంగా ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న రాయి ఉంది చూసారా, ఇది ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 100 members దాకా వచ్చేసి ఈ స్టోన్ అనేది బిల్డ్ చేశారు. జస్ట్ అక్కడ పెట్టడానికి ఆల్మోస్ట్ ఒక 100 people అనేవాళ్ళు అవసరం అయ్యారని చెప్పి ఉంటుంది ఇక్కడ. మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది మెన్షన్ చేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనం కానీ ఆ స్టోన్ని ఒకవేళ మూవ్ చేయాలి అని అంటే ఎంతమంది పర్సన్స్ మనకి అవసరం అవుతారు అని చెప్పేసి ఆ పర్సన్ వెయిట్ని బట్టి మనకి ఎంతమంది అవసరం పడతారు అనేది కూడా మెన్షన్ చేశారు. సో లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అంటారు చూసారా. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఒక చిన్న విలేజెస్ నుంచి కానీ లేకపోతే ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేది విజిట్ చేయడం అంటే అదొక నిజంగానే ప్రౌడ్ మూమెంట్గా చెప్పుకోవచ్చు అని చెప్పి అనిపించింది. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మనం ఏదైనా డిఫరెంట్ కంట్రీకి మూవ్ అయినప్పుడు ఆ స్ట్రగుల్స్ అన్నింటినీ మనం మర్చిపోయి అట్లీస్ట్ కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది చూసారా. సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసామంటే ఏదో కొంచెం అట్లీస్ట్ మనకి మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. సో చూసారా, బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్ అయితే. సో నిజంగా అంటే చాలా నచ్చింది. సో మీరు కూడా ఎవరైనా సరే యూకేలో ఉండి ప్లేస్ అనేది చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. సో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు విజిట్ చేయాలి అనుకుంటే నిజంగా కరెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు.
సో ఒకవేళ ఆల్రెడీ కానీ మీరు ఈ ప్లేస్ అనేది విజిట్ చేసేసి ఉండి అండ్ మీలో ఎంతమందికి ఈ ప్లేస్ చూడడానికి డ్రీమ్ అని చెప్పి ఒకవేళ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.